నమస్కారం అండి గురూజీ గారు. నమస్తే అమ్మా. మీ పాదాలకు శతకోటి నమస్కారాలండి. మా ఆశీస్సులు కూడా ఉంటుంది తల్లి. మీ కాల్ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మంచిదమ్మా, ఎప్పుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉంటుంది. మీ తమ్ముడు తమ్ముడండి కలకత్తాలో పుట్టాడా? అవునండి. అప్పుడు కలకత్తా ఎందుకు వెళ్ళారు మీరు, అమ్మా నాన్న? అంటే అండి తాతయ్య గారు ఆ ఊరండి కలకత్తా అండి. అక్కడేమో మేము పుట్టడము పెరగడము అక్కడే కొంతవరకు అండి. తర్వాత తాతయ్య గారు రిటైర్ అయిపోయాక అప్పుడు అండి మేము ఇక్కడికి పెనుగొండ దగ్గరికి వచ్చేసామండి. తమ్ముడు ఏం చదువుకున్నాడు? తమ్ముడండి అదే అండి, అంటే ఒక వరుసని చదవలేదు కానండి 10th అయిపోయాక కొన్ని రోజులు ఆపేసి తర్వాత ఏమో బిఏ చేస్తాడండి. అవి అయిపోయాక మళ్ళీ ఇగో ఈ మధ్యనండి MBA అయిపోయిందండి, పూర్తి అయిపోయిందండి. ఒక వరుసనైతే చదవలేదు? వాసన అంటే చదవలేదండి. నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం వల్ల అండి కొంచెం ఇబ్బంది అయ్యి ఇంకా చదవలేదండి. మొత్తం 3 అప్పచెల్లు అండి, ఒక తమ్ముడు అండి. ఇప్పుడు 3 చెల్లెళ్ళు సరి తమ్ముడిని ఒక దారికి తేవాలి అని ఆలోచిస్తున్నారు. అవునండి అవునండి. సరే తల్లి, మీకు అందరికి ఆడపిల్లలకి అందరికి పెళ్ళైపోయిందా? అయినండి, నేనే పెద్ద అండి, నాకు అయిపోయింది. నాకేమో ఒక అబ్బాయి అండి. మీకు ఒకే అబ్బాయి చాలా అయితే? నాకు ఒక్క అబ్బాయి చాలండి. నేను ఆపరేషన్ చేసుకున్నానండి. అంటే ఏంటంటే అండి ఇది అందరినీ మేమే చూసుకొని రావాల్సి వస్తుందండి నాన్నగారు చనిపోయిన నుంచి. చాలా గొప్ప తల్లి నువ్వు, నిజంగా గ్రేట్. అంటే నీ తమ్ముడికి నీ చెల్లెలకి నువ్వే అమ్మ ఇప్పుడు. అవునండి, మా అమ్మగారు ఉన్నా సరే అండి పనిచేస్తారు కానండి అంతగా పెద్దగా ఏమీ తెలియవండి. అందుకోసం మా ఆయన గారు అంటే తాతగారు ఉన్నంత వరకు తాతయ్య గారు బాధ్యత అంతా వహించి చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేశారండి. ఆయన పురుళ్ళు వచ్చేటప్పటికేమో మా ఆయన గారు తీసుకున్నారండి బాధ్యత అంతాను. ఇప్పుడు మా ఆయన గారు మొత్తం అన్ని చేస్తున్నారండి. మా ఆయన గారు చేసేది చిన్న జాబ్ అయినా సరే వీళ్ళందరికీ చూసుకొని వస్తున్నారండి. దేవుడు తల్లి మీ ఆయన. ఈ కాలంలో ఎవరుంటారమ్మా అలా కదా. అవునండి. నీ అదృష్టం తల్లి, నీ ఫ్యామిలీ మీ అమ్మా నాన్న చేసుకున్న అదృష్టం. అవునండి అవునండి. తమ్ముడు గురించి ఇప్పుడు అంటే చాలా బాధపడుతున్నాం అండి. అమ్మాయికి కనీసం ఒక ఇల్లు గాని ఏమీ లేదు, అందరూ మన దగ్గర ఉంటున్నారు చేస్తున్నారు అనేసి కొంచెం బాధ అండి. ఇప్పుడు తమ్ముడు చదువుకున్నాడు, ఏం ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు? అంటే ఉద్యోగానికి అయితే అండి తను ఇప్పుడు చేయడం అంటే అండి ఇప్పుడు కంప్యూటర్ లోనే చేస్తున్నాడు అండి. సరే తల్లి, ఎందుకంటే అబ్బాయి జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం అంటూ లేదు. అవునండి. ప్రైవేట్ జాబే చేసుకోమని చెప్పండి, డెవలప్మెంట్ అవుతాడు. అబ్బాయి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో జన్మించాడు తల్లి. అవునండి, అది గురించి రాశారండి, ఒకళ్ళ చేత రాయించాను. కాకపోతే అది కరెక్ట్ కాదా అని మళ్ళీ మీకు ఇలా చెప్పాను అనమాట అండి. నేను అబద్ధం చెప్పానంటే అంటే మీకు అలా కాదండి, మీరు చెప్పింది ఎప్పుడైనా కరెక్ట్ అనేసి అందరూ కూడా రాసుకుంటున్నారు చేస్తున్నారు కదండి. మీ ఓంకారం మేము వింటున్నాము, అందరూ చూస్తున్నాము, మీ గురించి వింటున్నాం అండి. అది గురించి మీ కాళ్ళమే భాగ్యం. వాళ్ళంటే మీరు ఎందుకండి అబద్ధం చెప్తారు? భలే అడిగావు తల్లి, నువ్వు నాకే ప్రశ్న వేసావు. బాగా మాట్లాడతావమ్మా నువ్వు, అందుకే బంగారు తల్లి నువ్వు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.